దేవరా రిలీజ్ కి ఇంకా వారం ఉంది. తారక్ అండ్ కో ప్రమోషన్స్ తో బిజీగా గడిపేస్తున్నారు. 27th రిలీజ్ అవుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది? అరవింద సమేత రాఘవ్ తో పోల్చుకుంటే డబుల్ కలెక్ట్ చేయాలా? వాచ్ ది స్టోరీ. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ ట్రిపుల్ తో దేవరను పోల్చుకుని చూడలేం. ట్రిపుల్ వెనకాల రాజమౌళి అనే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఉన్నాడు. దీంతో ట్రిపుల్ కంటే ముందొచ్చిన అరవింద సమేత వీర రాఘవ బిజినెస్ తో దేవరను పోల్చి చూసి షాక్ అవుతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఫస్ట్ టైం కలిసిన అరవింద సమేత వీర రాఘవ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 90 కోట్లయితే 98 కోట్లు వసూలు చేసింది. అయితే 100 కోట్ల మార్క్ దాటలేకపోయాడు. ఈ లోటును ట్రిపుల్ తీర్చినా అది కాస్త జక్కన్న ఖాతాలోకి వెళ్లిపోయింది. అరవింద సమేత వీర రాఘవ 90 కోట్లు బిజినెస్ జరిగితే దేవరా దగ్గరకొచ్చేసరికి బిజినెస్ దాదాపు డబుల్ అయింది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ 110 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ 175 కోట్లకు జరిగింది. అయితే హిందీలో 15 కోట్లకే పరిమితం కావడంతో ఆశించిన స్థాయిలో బిజినెస్ కనిపించలేదు. కర్ణాటక 15 కోట్లు, తమిళనాడు 6 కోట్లు, కేరళలో 50 లక్షలకు బిజినెస్ సాగింది. దేవర ముందు పెద్ద లక్ష్యమే ఉంది. 175 కోట్లు రాబట్టడం అంత ఈజీ కాదు. ట్రిపుల్ లా మల్టీ స్టారర్ కాదు. బాలీవుడ్ లో క్రేజ్ అంతంత మాత్రమే. అయితే కథ కొరటాల మేకింగ్ పై నమ్మకంతో ఉన్నాడు తారక్. ఇంటర్వెల్ బ్యాంక్ 40 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుందన్న ధీమాతో ఉంది దేవర యూనిట్.